Hello guys, welcome back to our YouTube channel Avani Stories World. Defend Love Part 58. భయంగా చూస్తున్న ఆమె జుట్టు పట్టుకుని, నా ఇంటి ఆడబిడ్డనే కన్నీళ్ళు పెట్టిస్తావా? ఎంత ధైర్యమే నీకని ఆవేశంగా అరిచింది వరేణ్య. ఉమ్ము మాట్లాడతావా అంటూ నోట్లో క్లాత్ తీయడంతో నేను ఉన్నదే చెప్పాను అని అరిచింది మిస్టీ. నా అన్నయ్య బంగారమే, అలాంటిది మనిషిపై నిందలు వేయడానికి సిగ్గుగా లేదు అని ఆగకుండా 2 చెంపలు వాయించేసింది. డోంట్ బీట్ మీ ప్లీజ్, ఇట్స్ పెయినింగ్. వీళ్ళిద్దరి మనసు మీద కొట్టావు కదే, అది కనిపించలేదా అని జుట్టు పట్టుకుని పీకేసింది ఆవేశంతో. మమ్మీ, అన్నయ్య బ్యాగ్లో దీని పాస్పోర్ట్ ఉంది, ఇలా ఇచ్చే చింపేద్దాం అంది వర్హిణ్య. నో నో నో, డోంట్ డూ దట్. ఐ విల్ మిస్ ముష్టి అంటూ పాస్పోర్ట్ తీసుకుని చింపినట్టు యాక్ట్ చేసింది. ఐఎమ్ సో సారీ సంజీవ్, ప్లీజ్ లీవ్ మీ. అప్పుడు ఎలా పంపిస్తానే, నీకు ఇంకా నా ట్రీట్మెంట్ ఉంది అని మరోసారి ఆగిపెట్టి పీకి నోట్లో క్లాత్ పెట్టి హాస్పిటల్కి స్టార్ట్ అయ్యారు ఇద్దరు. కాసేపటికి స్వప్న కండిషన్ నార్మల్ అవ్వడంతో హెల్ప్ చేయడానికి వస్తున్న సంజీవ్ని చూపుతోనే ఆపేసింది. నీకు నిజం తెలియనంతవరకు నీ కోపాన్ని బేరు చేయగలను శాండీ అంటూ బలవంతంగా ఆమెను ఎత్తుకున్నాడు సంజీవ్. మీరు ముట్టుకుంటే యాసిడ్లో స్నానం చేయాలనిపిస్తోంది. ఆ మాటకి మరోసారి అతని మనసు ముక్కలవ్వడంతో స్వప్నను దింపేసి ఫాస్ట్గా కిందకి వెళ్ళిపోయాడు. శాండీ, డోంట్ జడ్జ్ హిమ్. ఏం జరిగిందో తెలియనప్పుడు ఎందుకింత పిచ్చిదానిలా బిహేవ్ చేస్తున్నావు అని అసహనంగా చేశాడు విరాట్. అన్నయ్య, ఉఫ్, పద వెళ్దాం. తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని జాగ్రత్తగా కారులో కూర్చోబెట్టాడు. ఇంటికి వెళ్ళాక ఆమెను సోఫాలో కూర్చోబెట్టి జ్యూస్ గ్లాస్ ఇవ్వడంతో అన్నయ్య వెళ్ళిపోదాం అంది బేలగా చూస్తూ. వెళ్ళిపోవడం ఏంటి శాండీ, నేను జాగ్రత్తగా చూసుకోనా అన్నారు రాధ. నాకు మీ అబ్బాయితో ఉండాలని లేదు. ఏం జరిగింది? వాడేమైనా అన్నాడా నిన్ను? ప్రేమ నటించాడు, నన్ను మోసం చేశాడు. ఆ మిస్టీనే నచ్చినప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకోవడం? నా మానాన్ని నన్ను వదిలేయొచ్చు కదా. నేను నటించాను స్వప్న? అవును, నటించారు. నన్ను పిచ్చిదాన్ని చేశారు. నేను పెళ్లి చేసుకోమని అడిగానా? ఆ తెల్లతోలు పిల్లతోనే తిరగలేకపోయారా? ఎందుకు నా జీవితం నాశనం చేశారు? నేను కూడా మీలానే మరొక మగాడితో తిరిగితే? శాండీ, ఇల్లంతా దద్దరిల్లేలా అరిచాడు విరాట్. ఉలిక్కిపడిన స్వప్న భయంగా తన వైపు చూడటంతో ఇంకొక్క మాట సంజీవ్ గురించి మాట్లాడినా చెల్లివని కూడా చూడను అన్నాడు గంభీరంగా. అన్నయ్య బాధగా పిలిచింది. ఏం తెలుసు నీకు సంజీవ్ గురించి? వాడు ఫారెన్లో ఎంత ప్రాబ్లం ఫేస్ చేశాడో తెలుసా? నువ్వు బెడ్పై ఉన్నావు, వాడు మాత్రం నేను చూసే వరకు బతికున్న శవంలా ఉన్నాడు. ఆ టైంలో మిస్టీ వాడిని లాక్ చేసింది. పాస్పోర్ట్ ఇవ్వనని బ్లాక్మెయిల్ చేస్తే ఏడుస్తూ నాకు కాల్ చేసి సొల్యూషన్ అడిగాడు. విరాట్ మాటల్ని అలాగే వింటున్నారు అందరూ. నా డాక్టర్ లైసెన్స్ని పోగొట్టుకుంటాను కానీ నా ప్రాణమైన శాండీని చీట్ చేయలేనురా విరాట్. డూ సంథింగ్ అని ఒక విధంగా నన్ను ప్రాధేయపడ్డాడు. నువ్వు అనుకున్నట్టు వాడు మిస్టేక్ చేయలేదురా. ప్రాణమైనా తీసుకుంటాడు కానీ నిన్ను మోసం చేస్తాడని ఎలా అనుకున్నావు? ఆ మాటకు అయోమయంగా చూసింది స్వప్న. రాజేంద్రకి ఏం జరిగిందో తెలుసు కాబట్టి సైలెంట్గా ఉంటే స్వప్న మాత్రం విరాట్ షర్ట్ కాలర్ పట్టుకుంటూ ఏమంటున్నావు అన్నయ్య? వాళ్ళిద్దరి మాటలు నేను విన్నాను. నువ్వు కూడా అబద్ధం చెప్తున్నావా అంది బాధగా. నా మాట నమ్ముతావు కదా? హా, ఐ ట్రస్ట్ యూ. సంజీవ్కి ఆమెతో ఫిజికల్ రిలేషన్ లేదు మా, వాడొక ప్యూర్ సోల్రా అన్నాడు అతను. ఆమె విన్నదానికి ఆపోజిట్గా ఉన్న విరాట్ మాటలకి పిచ్చెక్కినట్టు అనిపిస్తుంటే నాకేం నమ్మాలో అర్థం కావట్లేదు అన్నయ్య అంది తల పట్టుకుంటూ. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న సంజీవ్ లోపలికి వెళ్ళి మిస్టీని బయటికి లాక్కొచ్చాక తన ఫ్రెండ్ కామేష్కి కాల్ చేశాడు. అటువైపు లిఫ్ట్ చేశాక, రే, మిస్టీతో స్పెండ్ చేసింది నువ్వా నేనా అని అడిగాడు సంజీవ్. నేనే బావా. పిల్ల ఎంత అందంగా ఉంటుందో, దీనమ్మ రివర్స్లో మనల్ని పిప్పు చేస్తుందిరా అన్నాడు ఆ రోజును గుర్తు చేసుకుంటూ. ఒకసారి నా వాయిస్లో మాట్లాడు. 10 నిమిషాలు సంజీవ్లా మాట్లాడి, ఏంట్రా నిజం తెలిసిందని రౌండప్ చేశారా ఇంట్లో అన్నాడు. హా,
సిస్టర్, వీడికి మీరంటే ఎంత పిచ్చో తెలుసా? ఈ ప్రాబ్లం నుండి బయటపడటానికి నా కాళ్ళు కూడా పట్టుకున్నాడు సంజు. జస్ట్ కిస్ చేసే వరకే వాటి లోపల ఉన్నాడు. తర్వాత నేను సంజీవ్లా వాయిస్ చేంజ్ చేసి మిస్టీతో ఒకటి అవ్వాల్సి వచ్చింది. వాడు డైమండ్ అమ్మా, యు ఆర్ టూ లక్కీ అని కాల్ కట్ చేశాడు కామేష్. ఇదే జరిగింది స్వప్న. ఆ పళ్ళ గుర్తులు తప్పక పెట్టించుకోవాల్సి వచ్చింది. తనపై ఉన్న మోజుతో కాదు. ఒకే ఒక్కసారి సంజీవ్ గారు ఏం జరిగిందని అడిగితే నేను ప్రతి విషయం నీతో చెప్పేవాడిని కదా స్వప్న అన్నాడు. బేలగా అతని కళ్ళల్లోకి చూసింది శాండీ. నేను టచ్ చేస్తే యాసిడ్తో స్నానం చేయాలనుందా? పెళ్ళికి ముందు మాత్రమే నిన్ను కిస్ చేయమని ఫోర్స్ చేశాను. 12 సంవత్సరాల ప్రేమ 10 నిమిషాల ఆడియో క్లిప్తో ర్యాప్చర్ అయిపోయిందిరా విరాట్ అని కళ్ళల్లో నీళ్లు వచ్చేలా నవ్వుతూ చెప్పాడు సంజు కామ్ డౌన్. నా మాటకి విలువ లేదు విరాట్, అలానే ప్రేమ కూడా లేదు చెప్పి నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. సంజు గారు వెళ్తున్న శాండీ చేతిని పట్టుకుని ఆపేస్తూ వాడిని కాసేపు వదిలేరా అంటూ వరేణ్య వైపు చూశాడు. ఆమెను లోపలికి తీసుకెళ్లడంతో చాలా ఆవేశపడ్డాను వారు అంది వెక్కుతూ. కామ్ డౌన్, కొన్నిసార్లు మాటలు కూడా మనల్ని మోసం చేస్తాయి పాప. అన్నయ్యనే చాలా హర్ట్ చేశావు నువ్వంది వెన్ను నిమురుతూ. ఒకసారి సంజీవ్ గారు కాల్ చేయవారు. ఫోన్ ఇంట్లోనే వదిలేశారు అన్నయ్య. ఇద్దరి మాటలు విన్నాక నా మైండ్ అసలు పనిచేయలేదు వారు. అందుకే ఏం మాట్లాడుతున్నానో అర్థం కాలేదు. చాలా పెద్ద తప్పు చేశానే అంది స్వప్న. ఆమె మాత్రం ఎవరికైనా చెప్పగలదు. అందుకే స్వప్నని ఒడిలో పడుకోబెట్టి చిన్నగా తల నిమిరి నిద్రపుచ్చింది. కాసేపటి తర్వాత బయటకు రావడంతో విరాట్ చూపుకి నిద్రలో ఉందని సైగ చేసింది. విరాట్, సంజీవ్ గురించి భయంగా ఉందిరా. వాడంతా వీక్ పర్సన్ కాదా ఆంటీ, మీరు కంగారు పడకండి, నేను వెళ్ళి తీసుకొస్తాను అనేసరికి అన్నోన్ నెంబర్ నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేశారు రాజేంద్ర. సార్, కార్ నెంబర్ మీదేనా? నా సన్ డ్రైవింగ్లో ఉన్నాడు. ఆ కార్ బ్లాస్ట్ అయింది సార్. నెంబర్ ప్లేట్ చూసి నేను కాల్ చేస్తున్నాను అన్నాడు కానిస్టేబుల్. మరుక్షణం రాజేంద్ర గారు నిస్సత్తుగా సోఫాలో కూలబడుతూ సంజు అని గజగజ వణికిపోయారు. ఏమైందండి? సంజు యాక్సిడెంట్ ఏంటి? నన్ను భయపెట్టకండి అని చెప్తూనే ఏడ్చేశారు రాధ. ఆయన దగ్గర నుండి ఫోన్ తీసుకున్న విరాట్ అడ్రస్ నోట్ చేసుకుని, ట్రస్ట్ మీ ఆంటీ, వాడిని నేను తీసుకొస్తాను, పొట్టి జాగ్రత్త అంటూ కీస్ తీసుకుని కంగారుగా పరిగెత్తాడు విరాట్. పెద్దమ్మ, అన్నయ్య వీక్ కాదు. కార్ బ్లాస్ట్ అయినంత మాత్రాన ఆయన అందులో ఉండాలని లేదు కదా. విరాట్పై నమ్మకం ఉంచమండంటూ ఇద్దరికి మంచినీళ్ళు ఇచ్చి చేతులు పట్టుకుని మధ్యలో కూర్చుంది. ఘటనా స్థలానికి చేరుకున్న విరాట్ కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళడంతో కారులో ఎవరూ లేరు, బట్ ఆ పర్సన్ కూడా కనిపించడం లేదు. లోయలో పడిపోయి ఉండొచ్చు అన్నారు. నో, అలా ఏం జరగదంటూ చుట్టూ చూస్తూ ముందుకు వెళ్ళిపోయాడు విరాట్. ఇంకొక 2 సార్లు దొల్లితే లోయలోకి పడిపోయేవాడే. అక్కడ పెద్ద బండరాయి అడ్డుగా ఉండటంతో తలకి తగిలి అన్కాన్షియస్ అయ్యాడు. సంజీవ్, ఓపెన్ యువర్ ఐస్ అంటూ చెంపలు తట్టాడు విరాట్. బాబు, అతన్ని ఇలా లాగు, చాలా ఎడ్చుకున్నారు ఇద్దరు అని కంగారుగా చెప్పాడు కానిస్టేబుల్. సంజీవ్ని చెట్టు నీడకి లాగి వాటర్ బాటిల్తో ఫేస్ వాష్ చేయడంతో చిన్నగా కళ్ళు తెరిచాడు. తల పట్టుకుని లేచి కూర్చున్న అతను ఈ లోకంలోకి వచ్చేలా లాగిపెట్టి పీకాడు విరాట్. అతని కళ్ళల్లో బాధ కనిపించడంతో, శాండీకి నీకు డిఫరెన్స్ లేదా? అసలు మీ మధ్య ప్రేమ ఉందా అన్నాడు గంభీరంగా. ఎప్పుడూ నీ చెల్లి సరదాగా కూడా తిట్టలేదురా, అలాంటిది అంత పెద్ద మాటలు అంటే నా మనసు తీసుకోలేకపోయింది. ప్రేమ చూపించావు, కోపం కూడా చూపించావు, అలానే బాధ కూడా, బట్ దగ్గరగా ఉండి. అలానే నా చెల్లి తప్పేం లేదు. ఏ ఆడపిల్లైనా సరదా కూడా ఈ విషయంలో ఒప్పుకోదు. సో శాండీని టార్గెట్ చేసి బాధ పెడతానంటే చెప్పు, ఇప్పుడే తీసుకెళ్ళిపోతాను అన్నాడు. నాకెవరో సపోర్ట్ చేసే వాళ్ళు లేరు. యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ సంజు. ఇప్పటికీ నీకు శాండీపై ఉన్నది బాధ మాత్రమే కదరా. ఆంటీ అంకుల్ కంగారు పడుతున్నారు, పద వెళ్దాం అన్నాడు. మెసేజ్ రూపంలో అప్పటికే వరేణ్యకి చేరవేయడంతో కారులో కూర్చున్నారు ఇద్దరు. విరాట్, నీకు ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఏం చేస్తావురా? వరేణ్యకి నిజం తెలిస్తే తనని ఎలా కంట్రోల్ చేయగలవు అనుమానంగా అడిగాడు సంజీవ్.
విరాట్ పెదవులపై నవ్వు చూసి కనుబొమ్మలు ముడేశాడు. కాంపౌండ్లో కారు ఆపగానే రాధ పరిగెడుతూ వచ్చి సంజీవ్ని తడిమేస్తూ, నీకేం కాలేదు కదరా అన్నారు ఏడుస్తూ. నో మమ్మీ, యామ్ ఆల్ రైట్. రాజేంద్ర గారు సంజీవ్ని హత్తుకుంటూ, నీ పిల్లాన్ని మీ రూమ్కి తీసుకెళ్ళి రెస్ట్ తీసుకుంటూ నుదుటిన బ్యాండేజ్ వేశారు. తండ్రిని చూసి శాండీ రూమ్కి వెళ్ళి ఆమెను ఎత్తుకున్నాడు. అతని స్పర్శ తెలియడంతోనే చిన్నగా కళ్ళు తెరిచి చూసింది స్వప్న. మరుక్షణం సంజీవ్ని హత్తుకొని ఫేస్ నిండా ముద్దులు పెడుతూ, ఐఎమ్ సారీ సంజు గారు అంది ఏడుస్తూ. సైలెంట్గా ఆమెని బెడ్పై దింపేసి వాష్రూమ్కి వెళ్ళిపోయాడు సంజీవ్. ఆంటీ, మేమికి వెళ్తాం. అప్పుడేనా విరాట్, లంచ్ తినేసి వెళ్ళండి. వాళ్ళకి ప్రైవసీ ఇంపార్టెంట్, మీరు కూడా రెస్ట్ తీసుకోండి అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ విరాట్, నువ్వు లేకపోతే ఏం జరిగేదో ఊహించడానికే భయంగా ఉంది అన్నారు రాధ. టేక్ కేర్ అంకుల్. రాజేంద్ర గారిని హత్తుకోవడంతో వరేణ్య బాయ్ చెప్పగానే చీర పెట్టి సాగనంపారు. ఎయిర్పోర్ట్కి వచ్చిన మరుక్షణం అతని షోల్డర్పై వాలిపోతూ, అమ్మయ్య, పెద్ద ప్రాబ్లం సాల్వ్ అయింది. ఈరోజు ఎంత హారబుల్గా ఉందో కదా అంది నీరసంతో. మామతో చెప్పుకో, టెన్షన్ పడతారు. ఇలాంటివి ఎందుకు చెప్తాను విరాట్, ముందుగా ఏమైనా పెట్టించావా, బాగా ఆకలేస్తోంది అని కడుపు పట్టుకుని క్యూట్ పౌట్ పెట్టింది బేలగా. ఆమెను ఫుడ్ కోర్ట్కి తీసుకెళ్ళి తేన్పు వచ్చేలా ఫుడ్ పెట్టించి ఫ్లైట్లో కూర్చున్నారు ఇద్దరు. ఇంటికి వస్తున్న వరేణ్యకి ఎదురెళ్ళి, శాండీ ఎలా ఉంది, సడన్గా ఎందుకు వెళ్ళారు అన్నారు వాణి కంగారుగా. మీ అబ్బాయిని మిస్ అయిందంట, అందుకే మార్నింగ్ ఫోన్ చేసి అన్నయ్య అంది. ఇంకేముంది, నన్ను కూడా తీసుకెళ్లారు అంది వరేణ్య. అలా అయితే పర్వాలేదు, చెప్పడమే మర్చిపోయాను, మీ అమ్మగారు ఫోన్ చేశారే అన్నారు వాణి. గుండె లబోదిబోమంటుంటే ఏమన్నారు అత్తమ్మ అంది భయంగా. రేపటి నుండి లలిత నవరాత్రులు ఏవో మొదలవుతాయట, నిన్ను కాల్ చేయమన్నారు. సరే అత్తమ్మ, నీరసంగా చెప్పి బెడ్పై వాలిపోగానే ముందు రోజు నిద్రలేమి కారణంతో క్షణాల్లోనే నిద్రలోకి జారుకుంది. ప్లీజ్ ఎనీబడి ఓపెన్ ద డోర్. రూమ్కి వెళ్తున్న రాధకి మిస్టీ అరుపులు వినిపిస్తూ ఒంట్లో రక్తం సలసల మరుగుతుంటే వరేణి ఇచ్చిన పాస్పోర్ట్ తీసుకుని డోర్స్ ఓపెన్ చేశారు. ప్లీజ్ లీవ్ మీ మేడం. నో, పనిష్మెంట్ సరిపోయినట్టుగా లేదుగా, ఒక్క 4 రోజులు నరకం స్పెల్లింగ్ రాయిస్తానంటూ కోపంగా చెప్పారు. నన్ను టార్చర్ చేస్తే ఫేక్ కేసెస్ అన్నీ మీ హాస్పిటల్పై పెట్టి సీజ్ చేయిస్తానంది మిస్టీ ఆవేశంగా. జస్ట్ ఏ మినిట్ అంటూ వాణిగారు లోపలికి వెళ్ళి ఒక ప్యాకెట్ తెచ్చారు. అయోమయంగా చూస్తున్న ఆమెకి, ఇదేంటో తెలుసా, డ్రగ్. దీనిని నీ బ్యాగ్లో పడేస్తే ఎలా నా దేశాన్ని దాటగలవో చూస్తానంటూ నవ్వుతూ చెప్పారు. హో మై గాడ్, ఇస్ దిస్ డ్రగ్? గుట్టకలు వేస్తూ అడిగింది. ఎస్, 1 మంత్ నేను ఇచ్చిన పనిష్మెంట్ని బుద్ధిగా చేస్తే మీ దేశానికి పార్సిల్ చేస్తా, లేకపోతే జైల్లో యూ ఈటింగ్ చెప్పకూడదు అన్నారు రాధ వెటకారంగా. ప్లీజ్ గివ్ మీ మై పాస్పోర్ట్. బాత్రూమ్ బ్రష్ ఆమె ఫేస్ మీదకి విసిరిస్తూ క్లీన్ చేసిరా అని సోఫాలో కూర్చున్నారు. పాపం, తెలియని దేశానికి వచ్చి సంజీవ్ని తనెలా అయితే లాక్ చేసిందో ఆమె కూడా అలాంటి సిచ్యువేషన్లో ముప్పు తిప్పలు పడటానికి రెడీ అయింది మిస్టీ. మనం ఏం చేస్తే అదే డబుల్ ఎక్స్ట్రాలో వస్తుందని మరోసారి రుజువైంది. సంజు రాగానే అతని దగ్గరికి వెళ్ళడంతో ట్యాబ్లెట్స్ చేతిలో పెట్టి బెడ్పై పడుకున్నాడు. సంజు గారు, ఒక్కసారి నేను చెప్పేది వినండి. కళ్ళకి చేతిని అడ్డుగా పెట్టుకున్న అతను లైట్ ఆఫ్ చేయడంతో బాధగా సంజు పక్కన పడుకుని అతని గుండెలపై తలపెట్టుకుంది. ఆమె వెచ్చటి కన్నీళ్ళు అతని గుండెని తడిపేస్తుంటే అతని కన్నీళ్ళు కంటి చివరి నుండి జారి కనుమరుగవుతున్నాయి. ఒకరిది హర్ట్ చేశానని బాధ, మరొకది నేను ఫెయిల్ అయ్యానా అనే గుండె బరువు. కోమాలోకి పోయిన వరువు పాపకి తన ఫోన్ రింగ్ వినిపించడంతో విరాట్ అని మత్తుగా పిలిచింది. ఫోన్. కళ్ళు మూసుకునే ఫోన్ని తడిమి చేతికి దొరకడంతో కబోర్డ్ కేసు కొట్టి ఆమెని తనకి పొదుముకున్నాడు. మరొక పావుగంటకి కన్నయ్య కన్నయ్య డోర్ ఓపెన్ చేయి అన్నారు వాణి. కష్టంగా కళ్ళు తెరిచాక డోర్ ఓపెన్ చేయడంతో వారు మీ అమ్మగారు కాల్ చేస్తున్నారని చెప్పారు. లిఫ్ట్ చేయండి అత్తమ్మ. ఇప్పటికీ 10 సార్లు చేశారు వారు, మాట్లాడకపోతే ఏమైనా అనుకుంటారు కదా. అత్తమ్మ, ఇవే మీ కాళ్ళు అనుకోండి, నాకు ఇప్పుడు అస్సలు ఓపిక లేదండి. ఏడుపు ముఖంతో ఆవిడ చేతులు పట్టుకుంటూ.
వాష్రూమ్ నుండి వచ్చిన విరాట్ వరిని ఒంటి చేతి ఎత్తుకుని, దీని బద్ధకం నేను వదిలిస్తాను, మేనేజ్ చేయమాం అన్నాడు. ఓరి దేవుడా! తల పట్టుకుంటూ 11వ వస్తున్న ఫోన్ని లిఫ్ట్ చేసి, దేవుడా నన్ను క్షమించనుకుంటూ గంట వాయించారు వాణి. వదిన గారు శుభోదయం. గుడ్ మార్నింగ్ వదిన. మా వరు లేచిందా అండి? పూజ చేస్తోందా? వదిన పూజ చేస్తోందని ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఇప్పుడే హారతి ఇచ్చిందని అబద్ధం చెప్తున్నందుకు లెంపలు వేసుకుంటూ అన్నారు వాణి. సరే అండి, పూజ అయ్యాక ఫోన్ చేయమని చెప్పండి, ఇక ఉంటానని చెప్పి కాల్ కట్ చేశారు సునంద. ఇటు జిమ్ రూమ్కి వెళ్ళిన విరాట్ వరిని థ్రెడ్మిల్పై నిలబెట్టి స్టార్ట్ అన్నాడు సీరియస్గా. యు ఆర్ ఏ రాక్షస్ విరాట్. బటన్ ఆన్ చేసి చక్కా వెయిట్ లిఫ్టింగ్ దగ్గరికి వెళ్ళిపోయాడు లెక్చరర్ బాబు. సైకో సాలిగాడు అని చిన్నగా తిట్టుకుంటూ కష్టంగా వర్కౌట్ స్టార్ట్ చేసింది వరేణ్య. కాసేపటి తర్వాత ఇద్దరికి ప్రోటీన్ పౌడర్ మిక్స్ చేసిన సిప్పర్స్ ఇవ్వడంతో తాగేసి ఫ్రెష్ అయ్యి వచ్చారు. డైరెక్ట్గా దేవుడి గదిలోకి వెళ్ళిన వరేణ్య అమ్మవారి పటానికి దండం పెట్టుకుని విభూతి పైన సింధూరం పాపిట్లో కుంకుమ పెట్టుకుని తల్లికి వీడియో కాల్ చేసింది. లక్షణంగా ఉన్న వరేణ్య ఈ వారం రోజులు ఇలానే ఉండాలి, కుదిరితే ఉపవాసం కూడా ఉండాలని చెప్పారు. ఫోన్ తీసుకున్న విరాట్, మీ అమ్మాయికి క్లాసెస్ ఉన్నాయి, డైలీ పూజలు చేయడం కుదరదు, తనని టార్చర్ చేయకండి మీ మూఢభక్తితో అని చెప్పేశాడు అసహనంగా. అదేమిటి అల్లుడి గారు అలా మాట్లాడుతున్నారు? పెళ్ళైన అమ్మాయి ఇవన్నీ తప్పక పాటించాలి, లేకపోతే అరిష్టం జరుగుతుంది. మాకేం జరగదండి, మీరు తనకి స్ట్రెస్ ఇవ్వడం మానేయండి, లేకపోతే మీ అమ్మాయితో మాట్లాడటం ఇదే లాస్ట్ టైం అవుతుంది అని చెప్పి కాల్ కట్ చేశాడు విసుగ్గా. విరాట్, ఎందుకు అలా మాట్లాడావు? నువ్వు వెళ్ళాక నన్ను వేసుకుంటుంది మా అమ్మ. షటప్, సిగ్గు లేదా ఇడియట్ అబద్ధం చెప్పడానికి? ఇఫ్ పాసిబుల్ ఐ విల్ ఆర్ నాట్ అని చెప్పు, కానీ ఈ బొట్లతో ఎన్ని రోజులు నాటకం ఆడుతావు? ఐ డోంట్ లైక్ ఇట్ వరేణి అన్నాడు సీరియస్గా. పేరుతో పిలిచాడంటే ఎంత కోపంగా ఉన్నాడో అర్థం అవ్వడంతో సైలెంట్గా బ్రేక్ఫాస్ట్ అతనికి పెట్టగానే కంప్లీట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. వాణి గారికి తెలియకుండా గార్డెన్లోకి వెళ్ళి శాండీకి కాల్ చేసి కాసేపు ధైర్యం చెప్పి పిల్లిల లోపలికి వచ్చింది వరు పాప. ఇదే ఛాన్స్ అన్నట్టుగా వరు అని పిలిచాడు సమీర్. హే రారా, ఆంటీ ఎలా ఉన్నారు? బాగున్నారు వరు, కొంచెం మంచినీళ్ళు ఇస్తావా? తల తిరుగుతోంది అన్నాడు నీరసం నటిస్తూ. అయ్యయ్యో రారా, బ్రేక్ఫాస్ట్ చేస్తావా అంది కంగారుగా. అమ్మవారు ఎవరంటూ బయటకు వచ్చి, హే సమీర్ నువ్వేంటిక్కడ అన్నారు సుదర్శన్. టెన్షన్ పడటం సమీర్ వంతైంది. వికాస్, చెప్పమ్మా. మనం వెళ్ళిపోదాంరా, నాకు ఇక్కడ ఉండాలంటే చాలా భయంగా ఉంది. కేశవ్ గురించి భయపడుతుందని అర్థమై ఇప్పుడే ప్రతి ఉచ్చు మనం అనుకున్నట్టు ఆ కేశవ్ చుట్టూ బిగిస్తోంది మా. ఈ టైంలో చిన్న డిఫరెన్స్ వచ్చినా మొత్తం అందరం రిస్క్లో పడిపోతాం. ఇంకొన్ని రోజులు ఓపిక పట్టు అన్నాడు. వాణి పెద్దమ్మతో టైం స్పెండ్ చేయి. విరాట్ మనం హైదరాబాద్ వెళ్ళడానికి ఒప్పుకోవడం లేదన్నాడు. మరి ఎక్కడ ఉంటాం? ఆల్రెడీ వైజాగ్లో నా గురించి జాబ్ చూశాడు. ఆ వర్క్ మొత్తం వాసవి చేస్తోంది మా. వన్స్ ఇక్కడ కంప్లీట్ అయ్యాక పక్క ఫ్లాట్స్ తీసుకునే ఆలోచనలో ఉన్నాడు. తక్కువ మాట్లాడినా ఎంత దూరం ఆలోచించాడో అర్థమవుతుంటే ఆవిడలో ఏదో బాధ మనసుని కుదురుగా ఉండనివ్వలేదు. విరాట్ని చాలా గొప్పగా పెంచారు కదా, పట్టించుకోనట్లుంటాడు, అందరి గురించి ఆలోచిస్తాడు, దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తాడు, అంతలోనే ఏదో లైన్ అడ్డుగా అనిపిస్తోంది మా. ఇక మనం ప్రశాంతంగా ఉండొచ్చు వికాస్, విరాట్ చూసుకుంటాడు అని చెప్పారు సత్య. మనకు ఆ ధైర్యం కల్పించాడు మా. బట్ వాడెంత స్ట్రెస్ తీసుకుంటున్నాడో నీకు తెలియదు. ఇటు కేశవ్ ఇచ్చే ప్రెషర్, ఫ్యామిలీ, వర్క్, ఉఫ్ నా వల్ల అయితే అస్సలు కాదన్నాడు వికాస్. అందుకే నువ్వు చిన్నోడు అయ్యావు, ఆఫీస్కి టైం అయినట్టుంది కదా వెళ్ళు అన్నారు సత్య. వాడు ఇప్పుడప్పుడే రాడులే, ఇద్దరు హ్యాపీగా మూవీస్ చూడండి అని చెప్పి బైక్ కీస్ తీసుకున్నాడు వికాస్. సార్ చెప్పండి లాయర్ గారు, దానిని ఎప్పుడు తీసుకెళ్తారు కోర్టుకి? ఈరోజే సార్, అందుకే మీకు కాల్ చేశాను. డ్రగ్ ఒక్కటే కాదు, ఇంకేముంటే అవన్నీ పెట్టేయండి, ఆ ఈడియట్ వల్ల, దానివల్లే మా లైఫ్ ఇలా అయింది అని ఆవేశంగా చెప్పాడు వికాస్. ఒకసారి విరాట్ సార్కి చెప్తే నేను మ్యాటర్ టైప్ చేస్తాను. ఫోన్ తీసుకున్న విరాట్ సైడ్ స్మైల్ ఇస్తూ, దానికి ఎవరు హెల్ప్ చేయరు,
మినిమం 10 ఇయర్స్ ఆర్ 20 ఇయర్స్ శిక్ష రావాలి అన్నాడు. షూర్ సార్, మనీ అకౌంట్కి పంపిస్తాను, చెక్ చేసుకోండి అంటూ ల్యాప్టాప్ క్లోజ్ చేసి మాస్క్ పెట్టుకున్నాడు. ఎక్కడికి అన్నయ్య? కోర్టుకి వెళ్తున్నాను, దాని కళ్ళల్లో పెయిన్ నేను చూడాలిరా అన్నాడు కసిగా పిడికిలు బిగిస్తూ. నేను కూడా వస్తా అన్నయ్య అంటూ ఇద్దరూ స్టార్ట్ అయ్యారు కోర్టుకి. కంటిన్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.